వీడియో చేసి కూడా చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, నాకు సమస్యలు ఉన్నాయి, డబ్బులు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను దానికోసం ప్రజల దగ్గరికి వస్తా అంటే చీప్ అయ్యేది వారి రాజకీయ ఆ ప్రయాణమే సరిగా వెళ్ళదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు నిన్న చెప్పింది కూడా విజయసాయి రెడ్డి గారు ఏదో షర్మిల గారి గురించి చెప్పమని చెప్పేసి షర్మిల గారితో అంటే షర్మిల గారు బయటకు వచ్చి చెప్పారంట. అది అవసరం లేదు, ప్రజలకేమో అవసరం ఉందండి. నేను అనేది కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి, మీకు అంత ఇదిగా ఉంటే ఓకే, టేక్ హెల్ప్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు, వి డోంట్ మైండ్. అంతే తప్పితే ఈ రోజు బయటకు వచ్చేసి అదేదో రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు నిన్న మీరు చూసే ఉంటారండి, పేకాట శిబిరాలు, మా జమ్మలమడుగులో పేకాట శిబిరాలు ఉన్నాయని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడి గురించి ఇంకొక బీజేపీ నాయకుడే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి లెటర్ రాశారు. షర్మిల గారు పుట్టింది జమ్మలమడుగులో, జగన్ గారు పుట్టింది జమ్మలమడుగులో. అక్కడ ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పేకాట శిబిరాల వల్ల, వాళ్ళ భర్తల ఆస్తులు తగిలేస్తున్నారని. దాని మీద పోరాడమనండి. సమస్య కాదా? చేసింది బీజేపీలు కాదా? బీజేపీ వాళ్ళకి ఆపోజిట్ గా చేస్తే కాంగ్రెస్ కు మైలేజ్ రాదా? అసలు కాంగ్రెస్ కు శత్రుత్వం ఎవరుతుందని బీజేపీతో. కానీ ప్రతిసారి వచ్చి మా అన్న డబ్బులు ఇలా, మేనకోడలికి ఇలా, మేనల్లుడికి ఇలా, ఎవరికని మాకేమోసం ఇచ్చేస్తే పోలా అండి. ఎందుకు ఈ ఆస్తి తగాదాల వల్లే కదా మొత్తం ఇప్పుడు కుటుంబం అంతా రోడ్డున పడింది. ఇచ్చేస్తే న్యాయంగా వాటా ఇచ్చేస్తే పార్టీ అంతా ఒకటిగానే ఉండేది కదా. దానికి రాజకీయాలకు ఏం సంబంధం అంటున్నాను. ఇప్పుడు ఒకటండి, మనం సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇవ్వలేము. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది. అది దానికి ఒక సిస్టమ్ ఉంది మన దేశంలో. దానికి పాలిటిక్స్ కి సంబంధం లేదండి. పాలిటిక్స్ దానికోసం వాడుకోకూడదు. ఎందుకు వాడతారు పాలిటిక్స్ ని? ఇప్పుడు ఒకటి, ఆల్రెడీ లెటర్లు అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్పారు. నెక్స్ట్ ఇంకా డిసైడ్ చేయాల్సింది ఎన్సీఎల్టీయా వాళ్ళ కోర్టులో వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి విజయసాయి రెడ్డి గారిని కలిసిన తర్వాత వచ్చేసి అబ్బా వాళ్ళు వచ్చేసారు, నాకు సంఘీభావం తెలిపారు, నేనే గొప్పదాన్ని, నేనే మంచిదాన్ని, ఇంకా ఆ డెప్త్ లోకి వెళ్తే మ్యాటర్ వేరే ఉంటుందండి. మాట్లాడచ్చు, నాకు చాలా విషయాలు తెలుసు. ఇంకో విషయం కూడా ఆవిడ మాట్లాడారండి. అంటే మొన్నటిదాకా పెద్దగా దాని గురించి ప్రస్తావన చేయలేదు, కానీ ఒకటి ఋషికొండ ప్యాలెస్, జనరల్గా ఆవిడ టెర్మినాలజీ కాదు అది, ప్యాలెస్ అనే మాట ఆవిడ వాడరు, మొన్న వాడారు. సో ఆర్కెస్ట్రేటెడ్ ఒక ఇంజనీర్డ్ స్క్రిప్ట్ అనేది స్పష్టంగా అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ క్రొనాలజికల్ ఆర్డర్ని బట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్. ఆవిడకి అంత అవసరం కూడా లేదు వాస్తవంగా. ఇఫ్ షీ వాంట్స్ టు స్పీక్ అవుట్ షీ క్యాన్. ఎక్కడి నుంచి అరువు తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, గడకటా చదివేయాల్సిన కూడా అవసరం లేదు. అంటే ఇంత ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతోందని మీ నాయకులే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులే చెబుతున్నారు. ఆ దాడిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఎదుర్కోవాల్సిన వాడు మాట్లాడితే వెంటనే తప్పించి ఇలా దాడి చేద్దామని వెళ్ళి సాహసించి ఆయన దగ్గరికి చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంతకన్నా ఒక పార్టీకి దురదృష్టకరమైన ఎన్వైరన్మెంట్ ఉంటుందంటారా? లేదండి, అది దాంతో నేను పూర్తిగా ఏకీభవించను. కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకపోవచ్చు, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఇప్పుడు ఒక పకడ్బందీ సిస్టమ్ వ్యవస్థ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం అండి. అది చాలా అద్భుతంగా పని చేయబోతుంది రానున్న కాలంలో. అన్ని వ్యవస్థని చక్కగా మేము పెడతాము. మీరు అన్నట్లు ఋషికొండ ప్యాలెస్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కీస్ ఉన్నాయా అని నేను ఒక ప్రశ్న ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ను కానీ షర్మిల గారిని కానీ అడుగుతున్నాను. కీస్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీకెండ్ అక్కడికి వెళ్ళి వస్తున్నారా? చెప్పండి. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. అండ్ ఆల్సో షర్మిల గారికి నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నానండి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలన్న విషయాన్ని ఆవిడ గుర్తు పెట్టుకుంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం. మొన్ననే చూసాం, సాకే శైలజానాథ్ గారు మా పార్టీలోకి వచ్చారు. హర్ష కుమార్ గారు ఈ రోజా రేపా అంటున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి, ఒకసారి చూసి తర్వాత మళ్ళీ. ప్రభుత్వ హయాం గర్వంగా కూడా చెప్తున్నాను.